పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా చేపట్టింది. స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులతో ఆటలాడుతుందని నాయకులు ఆరోపించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు పేద మధ్య తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే 6 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క స్కాలర్షిప్ కానీ ఫీజు రీయింబర్స్ కానీ విడుదల కాలేని పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ఎస్ఎఫ్ఐకి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం చేయాలి. అక్కడ ఉన్న మేనేజ్మెంట్లని విద్యార్థులకి స్కాలర్షిప్లు రాక సర్టిఫికెట్లు ఇవ్వక అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా కనీసం పైరిత చదువులకు పోలేని పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. కాబట్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులని ముట్టడించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు తక్షణమే ఏదైతే 10,400 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ స్కాలర్షిప్లను విడుదల చేయాలి. దాంతో పాటు ఏదైతే నిరావాదిగా సంబంధించిన బంద్ ఏదైతే మేనేజ్మెంట్ పెట్టిల్లో వాళ్ళకు కూడా సాయం చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే 600 కోట్లు 1,200 టోకెన్లు ఏవైతే విడుదల చేస్తారో వాళ్ళు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీగా మేము ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేని ఎడల ఈ రోజు మంత్రుల ఇళ్లలో ఎమ్మెల్యే కార్యాలయం మాత్రమే ముట్టడించిన పరిస్థితి ఉంది. రేపన భవిష్యత్ కార్యాచరణలో ఇక్కడ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే మేము విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా వాళ్ళు దాన్ని గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లాలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ ముందు వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్ కార్యాలయం గేటు దూకే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంత